పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ తో ఇద్దరు మృతి చెందగా మరొకరికి చికిత్స అందిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో రుద్రవరంలో ఒకరు, రాజుపాలెంలో ఒకరు మృతి చెందారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం రేగింది. స్క్రబ్ టైఫస్ తో ఇద్దరు మృతి చెందగా మరొకరికి చికిత్స అందిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో రుద్రవరంలో ఒకరు, రాజుపాలెంలో ఒకరు మృతి చెందారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంశూర్ అందిస్తారు. సాంశూర్, శ్రీనివాస్, పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ జనాల ఆందోళన అయితే కొనసాగుతుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఈ వైరస్ లక్షణాలతో కూడా చికిత్స పొందుతూ ఇప్పటికీ ఇద్దరు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరులో ఒకటి ఉప్పాల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఒక యువతి మృతి చెందగా, రాజుపాలెం మండలం చౌటుపాపాయపాలెం గ్రామంలోని ఆర్ఆర్ సెంటర్లో ఉన్న ఒక 60 ఏళ్ల వృద్ధురాలు కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. వీరిద్దరూ చికిత్స పొందుతున్నప్పుడు తీసిన రక్త నమూనాలు రిపోర్ట్లు ఇప్పుడు రాగా వారికి స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చనిపోయినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు జిల్లా వైద్య శాఖ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాజుపాలెం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మరో మహిళ కూడా ఇవే లక్షణాలతో కూడా గుంటూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా పల్నాడు జిల్లాలో ఇప్పటికీ 2 మరణాలు రావటం, మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమవుతుంది. అయితే ఇప్పటికీ లక్షణాలు చాలా మందికి లక్షణాలు వచ్చినా కూడా వైద్య ఆరోగ్య శాఖ దాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ప్రజల్లో ఇద్దరు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ లక్షణాలు కనుక ఇప్పటికే బహిర్గతం చేసి ప్రజలను అప్రమత్తం చేసి ఉన్నట్టే ఈ మరణాల దాకా పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా జిల్లా వాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం 31 మందికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొంది వారు క్షేమంగా డిశ్చార్జ్ అయినట్లు కూడా గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది. మరి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎంతమందికి ఇప్పటి వరకు ఈ లక్షణాలు వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పుడు ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారని కూడా సమాచారం గోప్యంగా ఉంచుతున్నారు. సమాచారం గోప్యంగా ఉంచారు. ప్రజలను అయితే అప్రమత్తం చేసి ఈ లక్షణాలు ఉంటే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ప్రచారం చేయడంలో కూడా పల్నాడు వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దీనిపై ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ స్క్రబ్ టైఫస్ దద్దర్లతో కూడిన నల్ల మచ్చ గనక శరీరం మీద ఏర్పడి 3 రోజులకు మించి జ్వరం ఉంటే తక్షణమే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. కానీ క్రింది స్థాయి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మాత్రం ప్రజలకు దీనిపై కూడా చైతన్యపరచడంలో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇప్పటికీ 2 మరణాలు వెలుగు చూడటం, మరొకరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో జిల్లా వాసులు ఒక రకమైన ఆందోళన అయితే నెలకొంది. అయితే ఇది వర్షాకాలంలోనే ఎక్కువగా బయటపడుతుంది. ఇది వర్షాకాలంలో ఒక పురుగులు కుట్టడం వల్ల చిగ్గర్ టైఫస్ అనే ఒక పురుగు కుట్టడం వల్ల, చిగ్గర్ మైట్ అనే ఒక పురుగు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనిని ఎవరు ఆందోళన చెందవద్దు. పురుగు కుట్టిన వెంబటే శరీరం మీద నల్ల మచ్చారపడి దద్దర్లు కనుక వచ్చి 3 రోజులు జ్వరం ఉంటే తప్పనిసరిగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని సంప్రదిస్తే ప్రాణాపాయ పరిస్థితికి చేరుకునే అవకాశం లేకుండా చికిత్స తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమందికి లక్షణాలు ఉన్నాయి, ఎంతమందిని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందనేది కూడా వివరాలు బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, రైట్ సాంశూర్, థ్యాంక్ యూ.